హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్రెడ్ రోల్స్ చేసి చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ఆలూని ఉడికించుకొని మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత బ్రెడ్ని ఇలా రెడ్ కలర్ అంచులంతా కట్ చేసేసుకుంటున్నాను. 3 బ్రెడ్ తీసుకున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్మాష్ చేసిన ఆలు ఉంది కదా, అందులో వేసేసుకొని ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కొంచెమంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మొత్తాన్ని వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ బ్రెడ్ అంతా మెత్తగా అయిపోతుంది కదా, తడికి ఆనియన్స్లో ఉన్న తడి సరిపోతుంది. ఇట్లా కలిపేసి పెట్టుకున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ చేసి వీటిని చూడండి రోల్స్లా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి, ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఇంక ఇప్పుడు రెడీ చేసుకున్నవన్నీ వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, అప్పుడే లోపల కూడా ఆలు ఉంది కదా, ఆలు ఆల్రెడీ ఉడికించి పెట్టిందే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. బ్రెడ్ కూడా క్రిస్పీగా పైన చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఆయిల్ కూడా అస్సలు పేలవదనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. పిల్లలు కూడా ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.